యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనంలో గొప్ప ప్రవచనం రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేవుడు ఈ గుమ్మము ద్వారా ఈ భూలోకానికి వస్తాడు. చివరికి ఆ గుమ్మము మూసివేయబడుతుందంటూ ఈ ప్రవక్త వ్రాశాడు. ఇక్కడ గుమ్మం అంటే మరియమ్మ గర్భము నుండి భూలోకానికి వస్తాడని. ఆ ప్రభు ఆమె నుండి జన్మించిన తదుపరి ఆమె కన్యత్వం చెడదు. ఇంకా ఏ మానవుడు కూడా ఎంట్రీ అవటానికి, ప్రవేశించడానికి అటువంటి అవకాశం ఉండదని, మూసివేయబడి ఉంటుందంటూ ఈ ప్రవక్త మాట్లాడాడు. ఎందుకంటే ఈ గ్రంథం చాలా మర్మంతో కూడింది. ఇది సామాన్యంగా అర్థమయ్యేది కాదు. ఇది అందుకనే లోతైన సత్యం. ఆ కన్య గర్భం నుండి భూలోకానికి వస్తాడు, ఆమె కన్యత్వం చెడదంటూ ఈ ప్రవక్త ముందే ప్రవచించాడు.